ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా మొదటి మ్యాచ్ లో అయితే ఓటమిని ఎదుర్కొంది. దీంతో సౌత్ ఆఫ్రికా 1-0తో ఆధిపత్యం చేపట్టింది. ఇప్పుడు రెండవ మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికా గెలిచి ఇండియాని ఇండియాలోనే వైట్ వాష్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. టీమిండియా ఎలాగైనా ఈ మ్యాచ్ ని గెలిచి సిరీస్ ని సమం చేయాలనే ఉద్దేశంలో ఉంది. జరగబోయే రెండవ మ్యాచ్ లో అయితే ఈ రెండు టీముల మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరుని మనం చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ అండ్ ప్రిడిక్షన్స్ తో పాటు శుభ్మన్ గిల్ కి ఇంజురీ కారణంగా ఈ మ్యాచ్ లో ఆడుతాడా లేదా, రెండవ మ్యాచ్ లో టీమిండియాకి కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్న వాటిపై క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందాం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండవ టెస్ట్ మ్యాచ్ అయితే గువాహతిలో జరగబోతోంది. ఈ వేదికలో అయితే ఫర్ ద ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. గువాహతి యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ వేదికలో ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ అయితే జరగలేదు. కానీ ఇక్కడ రంజీ మ్యాచ్ లో రికార్డ్స్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ లో హైయెస్ట్ స్కోర్ 394 పరుగులు. ఇక మొదటి బ్యాటింగ్ చేసిన టీం గెలవాలంటే యావరేజ్ గా 145 పరుగులు. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ 135 పరుగులు. ఈ పిచ్ అయితే 25% బ్లాక్ సాయిల్ ని అండ్ 75% రెడ్ సాయిల్ ని కలిగి ఉంటుంది. మొదటి రోజు అండ్ రెండవ రోజు బ్యాటింగ్ కి అనుకూలిస్తూ ఫాస్ట్ బౌలర్లకి మద్దతు కలిగి ఉంటుంది. మూడవ రోజు నుంచి ఒక డిఫరెంట్ పిచ్ లా బిహేవ్ చేస్తూ బ్యాటింగ్ కి కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గువాహతిలో కోల్కతాలో జరిగిన విధంగా కాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఒక డీసెంట్ పిచ్ అయితే మనం చూడబోతున్నాం. పిచ్ ని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన టీం అయితే బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో 44 మ్యాచ్లు ఆడితే ఇండియా 16 మ్యాచ్లు గెలిచింది, సౌత్ ఆఫ్రికా 18 మ్యాచ్లు గెలిచింది, 10 మ్యాచ్లు డ్రాగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా ఇండియాపై డామినెన్స్ చూపించింది. ఎనీవే ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ లో అయితే మనం ఉత్కంఠభరితమైన పోరును చూడబోతున్నాం. ఒకవైపు సిరీస్ ని దక్కించుకోవాలనే ఉద్దేశంలో సౌత్ ఆఫ్రికా, మరోవైపు సిరీస్ ని సమం చేయాలనే ఉద్దేశంలో ఇండియా ఉంది. కాబట్టి ఈ రెండవ మ్యాచ్ లో అయితే మనం చాలా పెద్ద పోరుని చూడబోతున్నాం. మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో శుభ్మన్ గిల్ కి మెడకి గాయం తగిలి రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు. దీంతో రెండవ టెస్ట్ మ్యాచ్ కి అయితే శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ రెండవ టెస్ట్ మ్యాచ్ కి రూల్డ్ అవుట్ అవడం వలన వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ రెండవ మ్యాచ్ కి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ కాబట్టి రెండవ టెస్ట్ మ్యాచ్ లో అయితే రిషబ్ పంత్ నాయకత్వంలో మన టీమిండియా బరిలోకి దిగబోతోంది. రెండు టీముల మధ్య స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికాకి నంబర్ 11 వరకు బ్యాటింగ్ ని కలిగి ఉండడమే వాళ్ళ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. అంటే బౌలింగ్ లో చూసుకున్నా కూడా స్పిన్నర్లు ఇద్దరే ఉన్నప్పటికీ ఒక డీసెంట్ స్పిన్ బౌలింగ్ తో టీమిండియాని నేలమట్టం చేసి పడేశారు. కాబట్టి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. మన టీమిండియా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసినట్లయితే మన టీమిండియాకి రెండవ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఇంజురీ కారణంగా వెనుదిరిగాడు. దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి టీమిండియాని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన టీమిండియా బ్యాటింగ్ మంచిగా ఉన్నప్పటికీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీని మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రిషబ్ పంత్ మీద ప్రెజర్ పడే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆల్సో మన టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించదు. శుభ్మన్ గిల్ కి రీప్లేస్మెంట్ గా నితీష్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎనీవే మన టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీముల మధ్య ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఇండియా మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బ్రూజురేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. సౌత్ ఆఫ్రికా మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే రియాన్ రికల్టన్, ఎడెమ్ మాక్రమ్, వియాన్ ముల్డర్, టెంబా బౌమా, డి జార్జి, క్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సన్, బాష్, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్. ఈ రెండు టీముల మధ్య మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే టీమిండియా బ్యాటింగ్ లో జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ అద్భుతమైన స్టార్ట్స్ అందించడానికి వీళ్ళిద్దరు కీ అని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ ని నేలమట్టం చేయాలంటే అది జస్ప్రీత్ బుమ్రా తర్వాతనే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. కాబట్టి బ్యాటింగ్ లో జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కీ ప్లేయర్స్ గా ఉంటారని నాకు అనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన కీ ప్లేయర్స్ ని చూసుకుంటే బ్యాటింగ్ లో టెంబా బౌమా, బౌలింగ్ లో సైమన్ హార్మన్ లో కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. టెంబా బౌమా టెస్ట్ కెప్టెన్సీలో గానీ అటు బ్యాటింగ్ లో గానీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. సో బ్యాటింగ్ లో అయితే టెంబా బౌమా ఒక కీ రోల్ ప్లే చేస్తాడనిపిస్తోంది. ఇక బౌలింగ్ లో అయితే సైమన్ హార్మర్ ఆల్రెడీ మనం చూసాం. మొదటి మ్యాచ్ లో సైమన్ హార్మన్ ఎంత ఎఫెక్ట్ చూపించాడో అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ రెండవ మ్యాచ్ లో కూడా కీ ప్లేయర్ గా నిలుస్తాడనిపిస్తోంది. అండ్ ఫైనల్లీ ఈ రెండు టీముల మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసినట్లయితే యశస్వి జైస్వాల్ వర్సెస్ మార్కో జాన్సన్. జైస్వాల్ మొదటి బంతి నుంచే అటాకింగ్ చేయాలనే ఉద్దేశంలో బరిలోకి దిగుతాడు. మార్కో జాన్సన్ తన పేస్ బౌలింగ్ తో తన హైట్ ని యూజ్ చేసుకుని బౌన్సర్లతో బ్యాటర్ ని బోల్తా కొట్టించగలడు. సో
వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తోంది. మరొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసినట్లయితే రిషబ్ పంత్ వర్సెస్ సైమన్ హార్మర్. రిషబ్ పంత్ వచ్చి రాగానే తన అటాకింగ్ బ్యాటింగ్ ని మొదలు పెడతాడు. సైమన్ హార్మర్ ఒక స్పిన్నర్ కాబట్టి రిషబ్ పంత్ సైమన్ హార్మన్ బౌలింగ్ లో ఉతికారేయాలనుకుంటాడు. మొదటి మ్యాచ్ లో సైమన్ హార్మన్ చేసిన మ్యాజిక్ మళ్ళీ ఈ మ్యాచ్ లో చేస్తాడా లేదా చూడాలి. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే నడుస్తుందని నాకు అనిపిస్తోంది. అండ్ ఫైనల్లీ టెంబా బూమా వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. టెంబా బూమా చాలా పేషెన్స్ గా బ్యాటింగ్ చేయగలడు. జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లతో బ్యాటర్లని వణికించగలడు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో మీరు ఏ బ్యాటిల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎనీవే మన టీమిండియా అయితే రిషబ్ పంత్ నాయకత్వంలో రెండవ మ్యాచ్ ఆడుతోంది. ఈ రెండవ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ని సమం చేసుకుంటుంది మన టీమిండియా. లేదంటే ఇండియాలో న్యూజిలాండ్ తర్వాత మరో హోమ్ సిరీస్ ని వైట్ వాష్ గా ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది మన టీమిండియాకి. ఈ రెండవ మ్యాచ్ లో మన టీమిండియా గెలుస్తుందా లేదంటే సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా కామెంట్ చేసి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.